హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాంశి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో మేము వినాయకుడి పూజ ఎలా జరుపుకున్నాం అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది వినాయకుడి పూజ గురించి అండి. సో ముందుగా అయితే మనం నిద్రలేవు కానీ వాకిటి ముందు ముగ్గు అనేది అలంకరించుకుంటాం. సో ఇలా అయితే ముగ్గుని వేసుకున్నామండి. మాకు 2 గేట్స్ ముందు ఇలా రంగోలీతో ముగ్గు అనేది వేసుకొని డిజైన్ చేసాము 2 వాకిట్ల ముందు. అలాగే ముందు మీకు వీడియోలో చూపించినట్టు మా గుమ్మాలన్నిటికీ బంతిపూల మాల అనేది హ్యాంగ్ చేసుకున్నాం. అలాగే మామిడి తోరణాలు అనేది కట్టుకున్నాం. అలాగే ఇంకా మా పాపను రెడీ చేశానండి ఈ విధంగా. తర్వాత నేను స్నానం చేసి వినాయకుడి పూజకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసుకున్నాను. ముందుగా అయితే మా వినాయకుడిని ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నానండి. తర్వాత నైవేద్యాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని వినాయకుడికి నైవేద్యాలన్నీ సమర్పించాము. సో ఏమేమి నైవేద్యాలు చేశామంటే వినాయకుడికి పొంగల్ చేసాము, పులిహోర, పాయసం, గారెలు, పప్పూర్ణాలు, రైస్, సాంబార్, పచ్చడి, ఇంకా కుడుములు, బయట నుంచి కొనుక్కొచ్చిన లడ్డు. ఈ లడ్డు అనేది వినాయకుడికి ఇష్టం కదండి, అందుకని లడ్డు అనేది కూడా తీసుకొచ్చాము. సో ఈ పూజలో నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా పాప మేమందరం పాల్గొన్నామండి. మా హస్బెండ్ అవి చదువుతూ ఉంటే కథ అవి నేను పూజ చేసుకుంటున్నాను. సో మా దగ్గర ఉన్న 108 వెండి పూలు ఉన్నాయండి నా దగ్గర. ఆ వాటితో ఈ పూజ అనేది నేను చేసుకున్నాను. 108 అష్టోత్తరాలను చదువుకొని కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాము. సో ఈ విధంగా అయితే మా ఇంట్లో వినాయకుడి పూజ అనేది మేము సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఇంకా లాస్ట్ లో హారతి అనేది ఇచ్చి టెంకాయ కొట్టుకున్నాము. మా పాప అయితే వినాయకుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకొని వినాయకుడి బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంది. అలాగే తన బుక్స్ని కూడా అక్కడ పెట్టుకున్నాండి వినాయకుడి దగ్గర. సో నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వన్స్ నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.